సాధారణంగా పులివెందులలో జగను లేకపోతే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన బంధువులు వాళ్ళు అరాచకాలు చేస్తూ ఉంటారు. దాని నుంచి తెలుగుదేశం వాళ్ళని రక్షించడానికో ప్రజలను రక్షించడానికో ఒకప్పుడు సతీష్ రెడ్డి ఇప్పుడు బీటెక్ రవి లాంటి వాళ్ళు పనిచేస్తారన్నది జనంలో ఉన్నటువంటి ఫీలింగ్. అయితే ఇప్పుడు అటుదిటి అవుతోందా? బీటెక్ రవి మీద తాజాగా సాక్షి ఒక కథనాన్ని హైలైట్ చేసింది. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పట్టణంలోని మారుతి హాల్ సమీపంలో ఉన్న రాజగోపాల్ రెడ్డి శ్రావణి దంపతుల మీద టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి దాష్టికాన్ని ప్రదర్శించారు. ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదనే కారణంతో ఏకంగా తెలుగు తమ్ముళ్ళని ఇంటికి పంపి మరీ కొట్టుకుంటూ తీసుకెళ్లిన ఘటన ఆదివారం జరిగింది. అసలు విషయం ఏంటంటే పులివెందుల పట్టణం మారుతి హాల్ సమీపంలో రాజగోపాల్ రెడ్డి దంపతులు దుస్తుల షాప్ అంటే బట్టలు కొట్టు నడుపుతున్నారు. పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడు మధు భార్య లావణ్య ఈ షాప్కి వస్తూ వీళ్ళకి పరిచయం అయింది. హైదరాబాద్లో బ్యూటీషియన్ కోర్స్ చేస్తున్నాను, కొంత రియల్ ఎస్టేట్ కోసమని మరికొంత డబ్బులు తీసుకుంది. ఏడాదిలో సుమారు 32 లక్షలు తీసుకుంది. తర్వాత లావణ్యని డబ్బులు అడగడంతో 4 నెలల కింద 10 లక్షల బ్యాంక్ చెక్లు ఇచ్చింది. అయితే చెక్ బౌన్స్ అయిందని కోర్టులో రాజగోపాల్ రెడ్డి శ్రావణిలు కేసు వేశారు. దీంతో వ్యవహారం టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి చెంతకు చేరింది. వాళ్ళు ఫోన్ చేస్తే రాజగోపాల్ రెడ్డి లిఫ్ట్ చేయలేదు. దీంతో తెలుగు తమ్ముడు వాహనాలు వేసుకుని రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి మా వాళ్ళపైన కేసేస్తామంటూ వాళ్ళ మీద దాడి చేశారు. 6 టీడీపీ కార్యకర్తలు రాజగోపాల్ రెడ్డిని కారులోనే కొట్టుకుంటూ టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడే ఉన్న బీటెక్ రవి నేతృత్వంలో మరింతగా రెచ్చిపోయారు. రాజగోపాల్ రెడ్డి సతీమణి శ్రావణి పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పోలీసులు టీడీపీ నేతలకు ఫోన్ చేశారు. దీంతో టీడీపీ నేతలు రాజగోపాల్ రెడ్డిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఆ తర్వాత లావణ్య తండ్రి సుధాకర్ రెడ్డి, చిన్నాన్న చంద్రమౌళేశ్వర్ రెడ్డితో పాటు మరో 4 మీద వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసింది.